ప్రభుత్వాలు ఇవాళ ఉన్న ప్రభుత్వాలు రావుడు ఈ ప్రాంత ప్రజలకి గందరగోళం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఇనుప ఖనిజం శుద్ధి చేసే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు, ఒకరేమో ఉప్పు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు, ఒకరేమో స్పాంజ్ ఐరన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. స్థలానికి సంబంధించి కూడా ఒకరేమో బయ్యారంలో చేస్తామంటున్నారు, ఒకరు ఖమ్మంలో చేస్తామంటున్నారు, ఒకరేమో ఆలోచన చేస్తామంటున్నారు. ఇదంతా కూడా మసి పోసి మారేడుగా చేసి ఇక్కడ వనరులను బహుళజాతి కంపెనీలకు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆధారంగా రాబోతున్న కోస్టల్ కారిడార్లో పరిశ్రమల కల్పనకు ఎంఎన్సీలకు ఇచ్చేటువంటి కుట్రలో భాగంగా మేము చూస్తా ఉన్నాం. బయ్యారంలో అన్ని రకాల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. మేము దాన్ని ఇనుము ఉక్కు పరిశ్రమ ఏర్పాటుగా మేము భావిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఎవరు మాట్లాడినా కూడా దాన్ని బయ్యారంలో ఇనుము ఉక్కు పరిశ్రమ కానీ మాట్లాడాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అంతకు మించి స్పాంజర్ల గురించి కానీ ఇనుము ఉక్కు గురించి కానీ మాట్లాడవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, రాజకీయ నాయకులు కానీ ఇతర వ్యక్తులు కానీ. ఎందుకంటే ఇనుము శుద్ధి కర్మాగారంలో వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఈ ప్రాంతంలో వదిలిపెట్టి స్వచ్ఛమైన వినియోగానికి అనుకూలమైన యోగ్యమైనటువంటి ఇనుమును, మంచి ఇనుమును ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ ఇనుము ఉక్కు ఆధారంగా తయారైన వస్తువులను తయారు చేస్తారు. అది పెద్ద పరిశ్రమగా ఉంటుంది, దానికి మార్కెట్ ఉంటుంది కాబట్టి మొబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ యొక్క ఆదాయాలు అక్కడనే ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడి ఎకానమీలో, ఆ ప్రాంత ఎకానమీలో ఆ పరిశ్రమ భాగంగా కాగలుగుతుంది. అందుకని బయ్యారంలోనే ఇనుము ఉక్కు పరిశ్రమను స్థాపించాలని తెలంగాణ చేసి గట్టిగా ఈ రెండు ప్రభుత్వాలని డిమాండ్ చేస్తాం. ఇక ముందు ఎవరు కూడా స్పాంజర్ గురించి కానీ శుద్ధి కర్మాగారం గురించి కానీ మాట్లాడవద్దని, మాట్లాడితే సహించలేదని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపుగా మన బయ్యారము, నేలకొండపల్లి, తర్వాత గూడూరు, ఈ 3 మండలాలలో దాదాపు 1,50,000 ఎకరాల విస్తీర్ణంలో ఇనుప ఖనిజం ఉన్నట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమిక అంచనా చేసింది. ఇక్కడ కనుక 1,500 టన్నుల స్థాపికత శక్తితో, ఇన్స్టాల్ కెపాసిటీతో ఒక ఇనుపు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ నిర్ధారణ అయినటువంటి రుజువైనటువంటి నిల్వలతో 35 సంవత్సరాల పాటు ఇక్కడ ఇనుము పరిశ్రమను అద్భుతంగా నడిపించవచ్చు అని నేను చెప్పినారు. దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. తద్వారా ఈ ప్రాంతంలో మొత్తంగా 7,500 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో 2,500 మంది టెక్నోక్రాట్స్ అయితే, చదువుకున్న వాళ్ళు టెక్నోక్రాట్స్ అయితే దాదాపు 5,000 మందికి సాధారణ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకో 15,000 పైనే వచ్చే అవకాశం ఉంది. దీనికి అవసరమైన బొగ్గును మన ఇల్లందు నుంచి కేవలం 20-25 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి ఇల్లందు నుంచి సేకరించేటువంటి అవకాశం ఉన్నది. అదే కాకుండా బయ్యారం మండలంలో కూడా నామాలపాడు దగ్గర బొగ్గు నిక్షేపాలన్నట్టుగా ఇటీవలనే సింగరెడ్డి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారణ చేస్తూ నామాలపాడులో కూడా బొగ్గు ఉన్నది. అండర్గ్రౌండ్ వెళ్ళడానికి ఈ ప్రాంతంలో మైలేజ్ చెప్పినారు. సో ఇక్కడనే పిటిహెడ్గా ఇక్కడనే బొగ్గులు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నామాలపాడులో కావచ్చు, పక్కన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో కూడా దాదాపు 30-32 మైళ్ళు ఇప్పటికే ముద్దబడి, అండర్గ్రౌండ్ మైళ్ళు ముద్దబడి ఉన్నాయి. ఆ అండర్గ్రౌండ్ మైళ్ళలో ఆ రోజులలో 100-150 సంవత్సరాల క్రితం బావిలు కేవలం 20 నుంచి 40% బొగ్గులు మాత్రమే తీయడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం ఆమెలో ఉండే. ఇవాళ అండర్గ్రౌండ్లలో 80 నుంచి 90% తీసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఓపెన్ కాస్ట్ లేకుండా, ఓపెన్ కాస్ట్ కూడా 100% తీయవచ్చు. కానీ అండర్గ్రౌండ్లలో కూడా 80% దాకా ఇండియన్ అట్మాస్ఫియర్లో జియోఫిజికల్ కండిషన్లో, భూభౌతిక పరిస్థితులలో
ఈ ప్రాంతంలో ఉన్న భూభౌతిక పరిస్థితులలో 80% దాకా ముగించే అవకాశం ఉంది. కాబట్టి లెఫ్ట్ ఓవర్ కోల్ ఏదైతే ఉందో ఇల్లందు ప్రాంతంలో మళ్ళీ ఆ బాయిలను ఓపెన్ చేసి ఆ బొగ్గును కూడా వెంటనే తీసుకునే అవకాశం ఉంది. అది కేవలం 3 మాసాల వ్యవధిలోనే బొగ్గు భూగర్భం నుంచి నేల దిగి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రామాలపాడులో కొత్త మనం ప్రారంభించే లోపల ఇది కూడా వాడుకోవచ్చు. నీటిని కూడా పక్కన ఉన్నటువంటి వనరుల ద్వారా సేకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో ముడి సరుగ్గా ఉపయోగించే డోలమైట్ ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే అక్రమంగా మాదారం నుంచి ఇల్లందు మండలం మాదారం నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదారం సాగిస్తూ ఉన్నారు. మనం మొదటి నుంచి కూడా దాన్ని ఆభ్యంతరం పెడతా ఉన్నాం. దానికి సంబంధించిన మినరల్సెస్ తర్వాత ఇంకోటి ఎక్సైజ్లు ఏ చెల్లించకుండా 25 ఏళ్ళుగా ఇక్కడ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరలిస్తూ ఉన్నారు. దాన్ని డెవలప్మెంట్ ఇక్కడ వాడుకుంటే అత్యంత న్యాయమైన ఇనుము ఉక్కును తయారు చేయవచ్చు. ఇవాళ ఇండియాలో ఎక్కడ కూడా ఎక్సెప్ట్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మినహాయిస్తే ఎక్కడ కూడా డెవలప్మెంట్ ప్రజలు లేవు. తెలంగాణలో అది కూడా ఇండియన్ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి. దాన్ని ఇక్కడే వాడుకోవడం అనేది సహజనీయం. కాబట్టి ఆ డెవలప్మెంట్ కూడా ఇక్కడ వాడుకొని ముడి సరుకుగా వాడుకొని ఇక్కడనే ఉత్పత్తి చేయాలని చెప్పి కోరుతాము. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చిన ఎన్నికైనటువంటి వెంకటరావు గారు ఇతరులు కూడా ఆలోచనలు పెట్టాలి, స్పాంజనం కాబట్టి ఇట్లాంటి మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచన ప్రాంతంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వనరులని తీసుకోవడం చేతనైతే మీకు చాలా గొప్ప నాయకులు అయితే మీరు, కానీ అక్కడి వనరులను ఉపయోగించుకోకుండా ఇక్కడి వనరుల గురించి పక్క జిల్లా వనరులు లేదా పక్క ప్రాంతాల వనరుల గురించి తరలించే ప్రయత్నం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ స్థలం 1500 ఎకరాలు ప్లాంట్ నిర్మాణానికి కావాలి. ఇంకొక 2000 ఎకరాలు ఇతర అవసరాలకు టౌన్షిప్లకు వాటికి వెళ్ళి కావాల్సిన అవసరం ఉంది. మొత్తంగా బయ్యారంలో ఏర్పాటు చేసే 1500 టన్నుల ఇనుము ఉత్పత్తి కేంద్రానికి అవసరమైంది 3500 ఎకరాలు మాత్రమే. అది బయ్యారం ప్రాంతంలో చాలా అందుబాటులో ఉంది. 170 కూడా చాలా ప్రాంతాలు దూరంగా ఉన్నాయి. 170 అట్రాక్టివ్ కాదు. ప్రభుత్వ భూములు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా 170 లేకుండా ఆదివాసులను అక్కడికి స్థానించకుండా అద్భుతంగా మనం ఉన్నటువంటి సహజ వనరులను వాడుకొని ఇక్కడ ప్రయాణంలో ఇనుము కర్మాగారాన్ని ఏర్పాటు చేయవచ్చు. అది చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే మేము తెలుసు లైమ్ స్టోన్ కూడా దీనికి అవసరం ఉన్నది. లైమ్ స్టోన్ మనం పక్కన జగ్గాపేటలో నుంచి చాలా రాయలసీమ ప్రాంతానికి కూడా జగ్గాపేట నుంచి దాదాపు 700-800 కిలోమీటర్లు ఇక్కడ నుంచి రవాణా చేసి అమ్ముకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. జగ్గాపేట నుంచి బయ్యారంకి 120 కిలోమీటర్స్ కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి అక్కడ నుంచి మనం ఓపెన్ మార్కెట్లో కూడా లైమ్ స్టోన్ని ఉన్నప్రాయాన్ని ఈ ఇనుము పరిశ్రమ కోసం కొనుక్కోవచ్చు. సో ముడి ఇంధనం బొగ్గు ఇనుపరాశి ఖనిజం, అదేవిధంగా డోలమైట్, అదేవిధంగా లైమ్ స్టోను, అదేవిధంగా నీరు, భూమి, తర్వాత విలువైన మానవ వనరులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు కొంత పరిష్కారం దొరకాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు కొంత ఉపశమనం దొరకాలి, ఇక్కడ జీవితాలు మారాలి అంటే ఇక్కడ ఇనుము పరిశ్రమ ఏర్పాటు అనేది చాలా అవసరం. ఇవాళ ఏదైతే అరచేతిలో వైకుంఠం చూస్తున్నారో కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అది చేస్తామంటున్నారో తప్పనిసరిగా ఇది మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇతర విషయాలు మాట్లాడకంటే సింగపూర్తో సమానంగా లేదా న్యూయార్క్కు సమానంగా ఈ ప్రాంతాలను అభివృద్ధి కావాలని కోరుకోవడం లేదు. అట్లాంటి అనుకరణ ఇక్కడ ప్రాంత ప్రజలకు అవసరం లేదు. వాళ్ళుగానే ఉండదలుచుకున్నారు. ఇక్కడ ప్రజలు స్థానికులుగా ఉండదలుచుకున్నారు, ఇండిజినస్ పీపుల్గా ఉండదలుచుకున్నారు. కాబట్టి మీరు ముందుగా మీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి అంశాన్ని ముందు మాట్లాడండి. సింగపూరు ఇతర దేశాల గురించి త్వరగా మాట్లాడుకున్నాము, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఆకలిన తర్వాత. కాబట్టి మీరు మేనిఫెస్టో ప్రకారం తప్పనిసరిగా దీన్ని ముందుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కూడా ఇంతకుముందు పదే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు కిషన్ రెడ్డి కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడుతాము. అయితే ఇక్కడ ఒక సవరణ చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఇనుము పరిశ్రమ ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, దత్తాత్రేయ ఒకటి మాట్లాడతారు, విద్యాసాగర్ ఒకటి మాట్లాడతారు, కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడతారు. వీళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అసలు ఏమున్నది, ఏం ఖనిజం ఉన్నది, దాన్ని ఏం చేయవచ్చు, ఎట్లా వాడుకోవచ్చు అని అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఆ వివరాలు తెలుసుకోకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం లభ్యమవుతుంది,
ఇక్కడ ఏది అనుకూలంగా ఉన్నది పరిశోధన చేసి రిపోర్ట్స్ తెప్పించుకొని ఆ తర్వాత మాత్రమే పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలని వాళ్ళకి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇనుము పరిశ్రమను బయ్యారంలోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ చేసి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.